నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగిసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడమే కాకుండా మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో ఆయన శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. జనవరి 19న షాద్నగర్లోని తన నివాసం నుంచి తిరుమలకు బండ్ల గణేష్ విజయ సంకల్ప యాత్రను చేపట్టారు. 23 రోజుల్లో దాదాపు 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగింది. తిరుపతి చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి మొక్కు తీర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బండ్ల గణేష్ తెలిపారు. నిజాయితీగా మొక్కుకున్న తన మొరను స్వామి ఆలకించారని, ఇది అద్భుత ఘట్టమని భావోద్వేగానికి గురయ్యారు. శ్రీధర్ ఒక్కరా వెనక్కి రారా, లాంగ్ ఫ్రేమ్లో అందరూ. చాలా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది. నేను ఏదైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తెచ్చుకున్నాను. ఇవాళ